నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోర్ డెలివరీ చేసిన కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఇప్పుడు చుక్కెదురైంది. ఈ కేసును పునర్విచారణ చేయాలని రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ కేసు పునర్విచారణ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టత కూడా ఇచ్చింది. కాగా ఈ కేసు పునర్విచారణ చేయాలని రాజమండ్రి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో నిన్న సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ అనంతబాబు పిటిషన్ వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అనంతబాబు పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు స్టేకు నిరాకరించడంతో ఈ కేసు పునర్విచారణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుస్తుంది. త్వరలో ఆయన జైలు ఊచలో లెక్క పెట్టడం ఖాళీగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసులో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీంతో సిట్ అధికారులు దర్యాప్తును కూడా ప్రారంభించారు. అనంతబాబుకు సహకరించిన వారిపైన సిట్ ఫోకస్ పెట్టింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉంది. జగన్ హయాంలో 2022 మే 19 కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. డ్రైవర్ను హతమార్చిన అనంతబాబు ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన సంచలనం రేపింది. హత్య తానే చేశానని అనంతబాబు అంగీకరించారని మీడియా సమావేశంలో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. అనంతబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రిమాండ్కి కూడా పంపారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. తమకు న్యాయం చేయాలని ఈ హత్య కేసుపై సిబిఐ విచారణ జరిపి అనంతబాబు పైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కూడా కోరింది. కూటమి ప్రభుత్వం వచ్చాక బాధిత కుటుంబానికి పరిహారం అందజేయడంతో పాటు న్యాయ సలహాలకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ళ సుబ్బారావును నియమించారు. ఇన్ని ఆరోపణలు ఉన్నా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎమ్మెల్సీ జైలుకి వెళ్ళి వచ్చినా అనంతబాబును మాత్రం జగన్ సస్పెండ్ కూడా చేయలేదు. జగన్ ప్రోద్బలంతో అనంతబాబు తన ఆగడాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ హత్య కేసులో మరికొంతమంది నిందితుల ప్రమేయం ఉన్నా పోలీసులు అసలు ఎలాంటి దర్యాప్తు చేయలేదు. ఛార్జ్షీట్ కూడా సమయానికి వెయ్యకపోవడంతో బెయిల్ వచ్చింది. బెయిల్ మీద వచ్చి ఆయన పోలీసులు బెదిరించి రాజకీయాలు చేశారు. జగన్ పాలించిన గత 5 ఏళ్లలో దళితుల ప్రాణాలకు రక్షణ లేదు. జగన్ రెడ్డి తన బాబాయ్ హత్య కేసును 5 ఏళ్లు అబద్ధాల చుట్టూ తిప్పినట్టుగా ఈ కేసును కూడా నీరుగార్చాలని ప్రయత్నించాడు. కానీ నాడు సుప్రీంకోర్టులో అనంతబాబుకు బెయిల్ రావడానికి జగన్ కారణమని చెప్పాలి. ఛార్జ్ షీట్ను అత్యంత బలహీనంగా తయారు చేసి బెయిల్ వచ్చేలా పరోక్షంగా సహకరించారు. దళితులంటే వైసీపీకి చిన్నచూపు కాబట్టి ఇంతవరకు ఈ విషయంపైన జగన్ రెడ్డి మౌనంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ అధికారులు అనంతబాబుని కాపాడడానికి అనేక విధాలుగా ప్రయత్నించారని అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు ఆరోపించారు. ఈ హత్య కేసులో మరింత మంది పెద్ద తలకాయలే ఉన్నాయని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అనంతబాబును వెనకేసుకు రావడంతో నాటి అధికారులు ప్రభుత్వ ఒత్తిడితో కేసును నీరుగార్చారు. ఇచ్చిన అప్పు అడిగితే సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ పైన తిరగబడ్డాడని అప్పటి ఎస్పీ చెప్పి కేసును తారుమారు చేయాలని ప్రయత్నించారు. హత్య జరిగిన సమయంలో అనంతబాబు తనతో పాటు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరితో ఫోన్ మాట్లాడారో గూగుల్ టేక్అవుట్ అండ్ టవర్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా గుర్తించి విచారించాలి. సుబ్రహ్మణ్యం శరీరం పైన 31 అంతర్గతంగా మరియు 3 బలమైన గాయాలున్నాయి. ఇవన్నీ చేయడం ఒక్క అనంతబాబు వల్ల సాధ్యం కాదు. ఈ కేసు వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన విచారించి నిందితులకు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన అక్రమాలను బయట పెడతారనే భయంతో దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశాడు. అమాయక ప్రజలకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి సెక్స్, మనీ ర్యాకెట్లు నడుపుతూ ఉన్న చరిత్ర అనంతబాబు. చీటింగ్, ల్యాండ్ మాఫియా, గంజాయి మాఫియాల ముఠా నాయకుడు అనంతబాబు. ప్రశాంతతకు మారుపేరైన గోదావరి జిల్లాలను భయభ్రాంతులకు గురి చేస్తూ దోచుకుంటున్న అనంతబాబును జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చి ప్రోత్సహించారు. మహిళలను వేధించినందుకు, పేదల భూములు ఆక్రమించుకున్నందుకు, గంజాయితో యువతను నిర్వీర్యం చేస్తున్నందుకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే అనంతబాబుకి పెద్దపీట వేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తప్పుడు సర్టిఫికేట్లతో పదవులు పొంది బలహీన వర్గాలకు రావాల్సిన అవకాశాలను కాజేశాడు. 2023లో కాపని చెప్పి జెడ్పీటీసీగా ఎన్నికయ్యాడు. 2009లో ఎస్సీ సర్టిఫికేట్ సృష్టించి ఎంపీపీగా పదవి పొందాడు.
నేడు పెదకాపు కోటలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు. అడ్డతీగల సొసైటీని హస్తగతం చేసుకుని కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడ్డాడు. అడ్డతీగల మండలం గొబ్బాలపాలెంలో అక్రమ రంగురాళ్ల తవ్వకాల్లో కోట్ల రూపాయలు వైసీపీ అక్రమ దందా నడుస్తోంది. విశాఖ మన్యం, రంపచోడవరం మన్యంలో కొన్ని వందల కోట్ల రూపాయల గంజాయి అక్రమ రవాణా అనంతబాబు ఆధ్వర్యంలో జరుగుతుంది. వైవి సుబ్బారెడ్డి లాంటి వైసీపీ పెద్దలకు వాటాలు కూడా వెళ్తున్నాయి. రంపచోడవరంలో మైనింగ్ మాఫియాలో కీలకంగా వ్యవహరించారు. గంజాయి మైనింగు, రూబీ రంగురాళ్ల అక్రమ వ్యాపారాలు అనంతబాబు కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. తను చేసిన సుబ్రహ్మణ్యం హత్యను యాక్సిడెంట్గా చిత్రీకరించాలని అనంతబాబు చేయని ప్రయత్నాలు లేవు. అనంతబాబుకు వెన్నుదన్నుగా నిలిచారు వైసీపీ నేతలు. బాబాయి హత్య కేసులాగే సుబ్రహ్మణ్యం కేసును కూడా నీరుగార్చే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డికి నిందితుల మీద ఎంత అపారమైన ప్రేమ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్టీలు అనేది బూటకమని ఇప్పుడు అర్థమైపోయింది. సుబ్రహ్మణ్యం కేసు పునర్విచారణతో వైసీపీ పెద్దల బండారం బయటపడింది. దీంతో అనంతబాబు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంతో దూరంలో లేవంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.